పార్ట్ 2 వ్రతం ప్రారంభానికి ముందు మనస్సును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుని సంకల్పం చెయ్యాలి. సంకల్పమంటే మన పేరు, గోత్రం చెప్పి సత్యనారాయణ స్వామిని ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని ఎందుకు చేస్తున్నామో మనస్ఫూర్తిగా చెప్పడం. సంకల్పం చేసిన తర్వాత గణపతి పూజ చెయ్యాలి. వ్రతానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా గణపతి స్వామిని ప్రార్థించాలి. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి నామాలతో పూజను కొనసాగించాలి. పువ్వులు, అక్షతలు సమర్పిస్తూ స్వామిని భక్తితో ధ్యానించాలి. నైవేద్యంగా సత్యనారాయణ వ్రత ప్రసాదాన్ని తప్పకుండా సమర్పించాలి. సాధారణంగా గోధుమ రవ్వ, పంచదార, నెయ్యితో ఈ ప్రసాదాన్ని తయారుచేస్తారు. నైవేద్యం సమర్పించిన తర్వాత సత్యనారాయణ వ్రత కథను శ్రద్ధగా వినాలి లేదా చదవాలి. కథ వింటున్న సమయంలో మాటలు మాట్లాడకుండా మనస్సును పూర్తిగా స్వామిపై నిలపాలి. కథ పూర్తయిన తర్వాత మంగళ హారతి సమర్పించి స్వామిని కృతజ్ఞతతో ప్రార్థించాలి. చివరిగా ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు మరియు భక్తులకు పంచాలి. ఈ విధంగా భక్తితో, నమ్మకంతో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ వీడియోలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసే విధానాన్ని సులభంగా తెలుసుకున్నాం. తదుపరి భాగంలో సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించిన అద్భుతమైన కథలను వివరంగా చెప్పబోతున్నాం. ఓం నమో నారాయణాయ.